ఓకే మై డియర్ మాస్టర్స్, ఈరోజు చాలా అద్భుతమైన రోజు, గట్టిగా చెప్పలకూడదాం ఈ రోజుకి. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఇవాళ ఇంత విస్తారంగా వ్యాపించిందంటే దానికి మూల పురుషుడు పత్రిజీ, అలాగే మూలం పిరమిడ్ మాస్టర్స్. అలాంటి పిరమిడ్ మాస్టర్స్ కోసం పెట్టుకున్నటువంటి చక్కటి మీటింగ్ ఇది. దీన్ని చాలా గట్టిగా చెప్పలగొట్టాలి, అందరూ గట్టిగా చెప్పలగొట్టాలి. నీరు పల్ల మెరుగు, సత్యం వ్యాప్తి నెరుగు అన్నారు. అంటే నీరు పల్లానికి ఎలా ప్రవహిస్తుందో సత్యాన్ని వ్యాపింపచేయడం ప్రతి పిరమిడ్ ఆర్డర్ యొక్క లక్ష్యం. ఇవాళ కోనసీమ జిల్లాలో అలాగే అన్ని జిల్లాల్లో ప్రెసిడెంట్లు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఇవాళ ఈ వశిష్ఠ గౌతమికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు మన సూరారెడ్డి గారి టీము. వాళ్ళకి మన వెనకాతల నుండి చక్కగా సహకరిస్తే అది పండుతుంది, బాగా అవుతుంది. అలాగే మన జిల్లాల్లో చూడండి, పెద్దవాళ్ళు చెప్తుంటారు 2 నిమిషాలు కంగారు, 2 నిమిషాలు ఉండండి, ఇది పిరమిడ్ మాస్టర్ల మీటింగ్. ఇది తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. పుడితే ఎక్కడ పుట్టాలో తెలుసా మీకు? కోనసీమలో పుట్టాలన్నారు పత్రి సారు. ఎందుకో తెలుసా? కోనసీమ అంటే అందానికి ప్రతీక, కోనసీమ అందానికి ప్రతీక, కోనసీమ ఆతిథ్యానికి ప్రతీక. ఇందా చెప్పాడు కదా, కోనసీమ మమకారానికి ప్రతీక. కోనసీమలో పుట్టడం అంటే ఎన్నో జన్మ సంస్కారాలు. అలాంటి కోనసీమలో ఒక మహా అద్భుతమైన కట్టడం ఇక్కడికి వచ్చింది ఈరోజు వశిష్ఠ గౌతమి. గట్టిగా చెప్పకూడదు మన వశిష్ఠ గౌతమికి. అలాగే ఆయన చెప్పారు ఒకసారి, ఉభయ గోదావరి జిల్లాల నుండి పిరమిడ్ మాస్టర్లు నేర్చుకోవాలి, వర్క్ ఎలా చేయాలని పత్రి సార్ చెప్పారు రాజమండ్రిలో పిరమిడ్ హౌస్ దగ్గర. అంటే ఏ పని చేస్తున్నా సరే వైవిధ్యంగా, ఇంకొంచెం బాగా, ఇంకొంచెం క్వాలిటీగా చేసే చక్కటి మాస్టర్స్ మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నారు, అందులో కోనసీమలో ఉన్నారు. ఒకసారి చెప్పారు, కొత్తపేట నుంచే కొత్త ప్రపంచం రాబోతుంది అన్నారు పత్రి సార్. ఎందుకంటే ఇక్కడ అంత గొప్పగా చేస్తాం. ఎందుకంటే పిరమిడ్ సొసైటీలో ఏవైతే ఇవాళ గొప్ప గొప్ప పనులు ఉన్నాయో, అంటే శాఖాహార ర్యాలీలు కానీ, ధ్యాన విద్యార్థి కానీ, ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని రావడానికి నాంది బీజం పడింది మన ఉభయ గోదావరి జిల్లాల నుంచే. ఎందుకంటే మనం చక్కటి 52 మండలాలు కలెక్టర్ పర్మిషన్తో అధికారికంగా వాళ్ళందరూ మనం చూసుకునేలాగా అన్ని స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళి చెప్పాం. ఎందుకంటే ఇవాళ పిరమిడ్ సొసైటీ బాగా వ్యాపించాలి అంటే ప్రతి మాస్టర్ యొక్క గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ ఇంతమంది మనం చేస్తాం, ఈ తరం అయిపోయిన తర్వాత మనకి సత్యాన్ని ఎవరు తీసుకెళ్తాడు? రాబోయే రోజుల్లో యూత్కి, యువతకి మనం బాగా అందించాలి. అందుకోసం మన అందరి పని ఏంటంటే, ఇప్పటివరకు మనం ఇది చేస్తాం అది చేస్తాం చెప్పుకోవడం కాకుండా ఏం చేయాలో మరింత క్వాలిటీగా మనం ముందుకు తీసుకెళ్ళడం, ఇది మనందరి లక్ష్యం. ఇది అందుకోసం ఈ మీటింగ్, ఇది స్ఫూర్తిదాయకం. ఇది ఆధ్యాత్మికం అంటే దాస్యం, అది గుర్తుపెట్టుకోండి. ఎవరిని దాస్యం కాదు. పిరమిడ్ సొసైటీ ఎందుకు గొప్పదంటే ఆధ్యాత్మికత ఎవరిని ఇక్కడ రూల్స్ వేయరు, నో రూల్స్. ఎవరికి వాళ్ళు తెలుసుకొని, ఎవరు సెల్ఫ్ ఇమాజినేషన్ చేసుకుంటూ, ఎవరు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా నేను ఎలా పరిణతి చెందాను, నేను ఏమి ఇవ్వాలి ప్రపంచానికి, నా ఊరికి ఏమి ఇవ్వాలి, నా జిల్లాకి ఏమి ఇవ్వాలి, నా జిల్లాని కొంచెం మరింత వ్యాపించడానికి ఏం చేయాలి అని ఎప్పటికప్పుడు సత్యం వైపుకు దృష్టి మరలిస్తూ, ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని నుంచి సడలిపోకుండా చక్కగా హృదయాన్ని, చైతన్యాన్ని వికసింపజేసుకుంటూ మనం ముందు తీసుకెళ్ళాలి. కోనసీమలో ఎన్నో ప్రాజెక్టులు చేస్తాం, మరింత వైవిధ్యంగా ఇప్పుడు మనం ఈ యొక్క కోనసీమలో, ఈ ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే మన జిల్లా పరిమితమే కాదు, ఈ రాష్ట్రం అంతా కూడా మనం చక్కగా మనం వ్యాపింప చేయడం మనందరి లక్ష్యం. మన లక్ష్యం ఏంటండి? సత్యాన్ని వ్యాపింప చేయాలి. ఇప్పుడు ఉన్నారు, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, వీళ్ళకి మనం సహకరిస్తూ మరింత ముందుకు తీసుకెళ్ళాలని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ.